గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంజం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము సేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది, నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు.
మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని ఏం కుమారా అదేగానే సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషుడు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞ యాగాదులలో గాని, ఏ శుభకార్యముల యందు గాని గణపతినే మొట్టమొదట పూజించాలని శాసించుతుంది.